వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బీరకాయ పాలు కోడిగుడ్డు వండుతున్నాను. ముందుగా బీరకాయలని చెక్కు తీసేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 3 తీసుకొని చీరికలా చీరుకోవాలి. గుడ్లు ఒక 5 ఉడకబెట్టుకున్నాను. దాన్ని ఉడకబెట్టుకొని పై పొట్టు తీసేసాను. గుడ్లని ఇలా ఘాట్లా పెట్టుకోవాలి. 4 వేపులకు ఘాట్లా పెట్టుకోవాలి. ఘాట్లా పెట్టుకొని నేను నూనెలో వేపుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఆయిల్ కాగాక గుడ్లు వేసేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాను. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. వేపేసుకున్న ముక్కలు వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఈ ముక్కలు ఉడికిపోయినాయి. కొద్దిగా పాలు పోసేసుకోవాలి. పాలు పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఒక పొంగు రానిచ్చేసుకొని దింపేసుకుంటాం. బీరకాయ కోడిగుడ్డు
రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి.